వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని నామాల్లో ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసంగా ముందుకు సాగుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మరొకసారి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనలో 56, 3-4 వచనాలు. నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమ మెండు కృపా మెండు దయామెండువైన ప్రభువా, మీ అపరాజ్య పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ పాద సన్నిధానికి వచ్చిన నేను వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో వినుచున్న వారితో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ఎలాగ మేము భయపడకుండా ఉండాలో మాకు నేర్పించి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భయము ప్రతి ఒక్కరికి దేనికో దానికి భయపడుతూనే ఉంటాం. మనం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, మానవ జీవితంలో దేనికో దానికి భయపడుతూనే ఉంటాం అన్నమాట. భయం అనేది మన పుట్టుకతోటే మనకి వచ్చిందని అనుకోవచ్చు. కొందరికి మరణ భయం, కొందరికి రోగ భయం, రోగాలు వచ్చేస్తాయేమో, మరణం దగ్గరికి ఉందేమో, మరణిస్తామేమో, మరణించిన తర్వాత ఏమైపోతాం, ఎక్కడికి వెళ్తామో, ఇలాంటి అనుమానాలు, భయాలు. కొందరికి మనం సంపాదించే డబ్బంతా ఎవరి వశం అవుతుందో, నష్టమైపోతామేమో, ఎవరైనా మోసం చేస్తారేమో, ఇలాగంతా ధనం మీద, మనం సంపాదించిన ధనం మీద కూడా అది జాగ్రత్తగా కాపాడుకోవడానికి కూడా ఇంట్లో పెట్టుకోవడానికి భయం, బ్యాంకులో పెట్టుకోవడానికి భయం, బ్యాంకులో పెట్టుకున్నా ఎలాగ ఏమవుతుందో అని భయం. ఇలాగ భయాలు ఉంటాయి. ఇంకా ఏం భయాలంటే రేపేమి సంభవిస్తుందో అన్న భయం, రేపేమి కట్టుకోవాలో, రేపటి దినం ఎలాగుంటుందో, మన భవిష్యత్తు ఎలాగుంటుందో ఇలాగ భయం. శత్రువులు మనకి హాని చేస్తారేమో అని భయం. దేశంలో పరిస్థితులు, భూకంపాలు, ప్రకృతి సంబంధ వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు, వీటన్నిటి గురించి కూడా భయం. ఇంకా కొంతమందికి, చాలామందికి ఉంటుంది జంతువుల మీద కూడా, జంతువుల గురించి కూడా భయం ఉంటుంది. ఏమిటంటే కప్ప, బల్లి, పిల్లి, కుక్కలు, ఇలా చిన్న వాటి మీద కూడా భయపడుతూనే జీవితం సాగిస్తూ ఉంటాం అన్నమాట. పెద్ద జంతువుల కోసం పక్కనడితే పెద్ద జంతువులు మాత్రమే కాదు, వాటికి ఎలాగో భయపడతాం. కానీ చిన్నవి, వీటి గురించి కూడా భయం ఉంటుంది. భయం ప్రతిదీ ఉంటుంటుంది. విద్యార్థులకి చదువుకోవడానికి భయం, హోంవర్క్లు చేయడానికి భయం, ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడానికి భయం, ఉద్యోగాలకి మంచి రిజల్ట్ రావాలి, ఉద్యోగాలకి ఏం ఉద్యోగం వస్తుందో అని భయం, కాలేజీ లైఫ్ భయం, ఉద్యోగ జీవితం భయం, వైవాహిక జీవితం, సాటి అయిన సహకారి వస్తాడా, ఎవరు వస్తారు, సాటి అయిన వధువు వస్తుందా, దేని గురించి భయం. ఇలా సాతాను అనేకమైన భయాలు మనకి కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఇది సాతాను కలిగించే భయాలు ఇవన్నీ. అయితే డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏమంటున్నారంటే, భయము పాపములన్నిటిలో కల్లా ప్రధానమైనది, అతి ముఖ్యమైనది అంట. అన్ని పాపాల్లోకి భయము చాలా ముఖ్యమైనదని డాక్టర్ బిల్లీ గ్రహం గారు అన్నారు. మరి విశ్వాసులు దేనికి భయపడకూడదు అని తెలియజేస్తుంది. ప్రభువుని బట్టి మనం గొప్ప ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుడిని విశ్వసించాం కాబట్టి దేవుడు మనకు ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవాలి. గొప్ప ధైర్యం ఉండాలన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించాలి. భయాలన్నీ పోవాలంటే, సాతాను కలిగించే భయాలన్నీ పోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఈ భయాల నుండి విడుదల మనం పొందుతాం. ఈ రోజుల్లో మనకి ఏ భయం పీడిస్తుందో, మానవులమైన మనకి వింటున్న మీకు నాకు ఏ భయాలు ఉన్నాయో, ఏవి మనని పీడిస్తున్నాయో మనం గమనించాలి. ఈ భయాల్ని జయించాలంటే మనకేం కావాలి? మరి ఇన్ని భయాలతో మానవ జీవితం గడుస్తోంది. ఈ భయాలు పోవాలంటే మనము ఏముండాలి? మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నా హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఉండాలి. ఆ వాగ్దానం ద్వారా ఆ భయాన్ని మన హృదయాల్లో నుండి
పారద్రోయాలి. మనం దేనికి భయపడుతున్నామంటే, మనం దేనికైనా భయపడుతున్నామంటే దేవుని శక్తిని కించపరుస్తున్నామట. ఆయన అవమానపరుస్తున్నట్టు, దేవుని వాక్యానికి దేవుని శక్తికి మనం అవమానం కలుగజేస్తున్నట్టు, ఆయన్ని కించపరుస్తున్నట్టు మాట. దేవుడిని దేవుని వాక్యమును నీ పూర్ణ హృదయముతో నమ్మడం లేదని అర్థం మాట. దేవుడిని పూర్తిగా నమ్మడం లేదు, దేవుని వాక్యాన్ని నీ పూర్ణ హృదయముతో నమ్మడం లేదని తెలుస్తుంది. భయం ఉంటే లేదని నీలో ఉన్న భయము మనలో ఉన్న భయాన్ని తెలియజేస్తుందన్నమాట. అందుకని అదే దేవుడిని కించపరచడం మాట. ఆ నమ్మకపోవడం అనేది దేవుని వాక్యం ఉంది, వాగ్దానం ఉందని నమ్మకపోవడం అనేది దేవుడిని కించపరచడం. కాబట్టి విశ్వాసం దేనికి కూడా భయపడకూడదు. ప్రభువుని బట్టి గొప్ప ధైర్యం తెచ్చుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, భయాల నుండి విడుదల పొందాలి, భయమును హృదయంలో నుండి తొలగించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు? 366 సార్లు భయపడకుడి అని దేవుడు సెలవిచ్చాడు. భయపడడం వల్లనే మనుషులకు ఉరి వస్తుందట. ఆ ఉరి వస్తుందని కూడా దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. భయపడడం వల్లే మరణం వస్తుందని, ఉరి అంటే మరణం వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాస హృదయంలో నుండి భయాన్ని తొలగించుకోవాలి. భయపడుతున్నా సరే ఆ భయాన్ని తొలగించుకోవాలంటే దేవుడిని ఆశ్రయించాలి, ఆయన సిలువుని ఆశ్రయించాలి, ఆయన్ని వేడుకోవాలి. నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలన్నమాట. ఏముండాలి? మన హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఆయన వాగ్దానం, నీకే వాగ్దానం ఇచ్చాడో, భయపడకూడని వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి. ఆ వాక్యాన్ని చదవాలి, పరిశుద్ధమైన జీవిత సహవాసం, ఆయనతో సహవాసం చేయాలి, పూర్ణ హృదయంతో ఆయన నమ్మాలి. అది హృదయంలో నింపుకున్నప్పుడు భయం పోయి విశ్వాసము పెరుగుతూ ఉంటుందన్నమాట. విశ్వాసంతో దినదినము నింపబడుతూ ఉంటాం. మనం భయపడుతున్నామంటే దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తున్నాం. మనం భయపడుతున్నాం అంటే భయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సాధారణ మనకు కలుగజేస్తున్న భయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం అని అర్థం. భయం నీలో ప్రవేశించినప్పుడు మనం ఏం చేయాలి? యేసు రక్తంలో, యేసు నామములో ఆ భయాన్ని బంధించాలి. యేసు నామంలో, యేసు రక్తంలో, ఆయన సిలువ మరణ పునరుత్థాన శక్తి గల నామములో బంధించి పారద్రోలాలి. అప్పుడు సాతానుపై మనకి జయం వస్తుంది. కీర్తన 34:4 ఏమంటున్నాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించరు. కీర్తన 34:4 ఏమిటిది? నేను యెహోవా వద్ద విచారణ చేయగా, భయం వేసినప్పుడు అంటే ఆయన యొద్ద మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ భయం గురించి ఆయన ఆశ్రయించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు.